బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈరోజు తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కావచ్చు, అలాగే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన అంశంలో ఇక కేసీఆర్ అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అయితే దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పూర్తిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్రస్థాయిలో మరి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎవరెవరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయంలో కూడా ఆయన మరి కూలంకుషంగా వారితో చర్చించారు. అట్ ద సేమ్ టైం ఎవరెవరు ఎలాంటి ప్రశ్నలు సంధించాలి, రేపటి నుంచి జరగబోతున్న బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పట్ల కూడా ఆయన మరి ప్రతి ఒక్కరు కూడా దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు మరి పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కరెంటు కోతలు కూడా సమీపించబోతున్నాయి. ఈ అంశంలో మరి ఇక బీఆర్ఎస్ పార్టీ మరి ప్రతిపక్ష పార్టీగా మరి పూర్తి స్థాయిలో మరి ఆ పాత్ర పోషించేందుకు కూడా అందరు సన్నద్ధులు కావాలని, అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలదీయాలని దిశానిర్దేశం చేసినట్టు స్పష్టమవుతోంది. మొత్తానికి ఈ సమావేశానికి మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా హాజరయ్యారు. మరి కేసీఆర్ సుమారు 3 గంటల పైగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఇక మరి ఈ సమావేశానికి సంబంధించిన సమాచారం కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఇవ్వడానికి మరి నిరాకరిస్తున్నారు. మొత్తానికి ప్రజా సమస్యలపై గలమెత్తుతాం, ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మరి ప్రజల తరపున గలం వినిపిస్తామని చెప్తున్నారు. కానీ మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి ఈరోజు తెలంగాణ భవన్లో జరిగిన సుదీర్ఘ సమావేశం సంబంధించిన అంశంలో ఎలాంటి లీకులు ఇవ్వద్దని మరి గట్టిగానే మరి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ఎవరు మాట్లాడకుండా కూడా వెళ్ళిపోయారు. సాధారణంగా ఇలాంటి సమావేశం జరిగిన తర్వాత మరి కేసీఆర్ స్వయంగా మీడియాతో మాట్లాడతారు. రేపు అసెంబ్లీకి రావడమా, తర్వాత ఎలాంటి ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నిస్తామనే విషయాన్ని కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా ఎవరికి కూడా ఈ సమావేశంకు సంబంధించిన లీకులు ఇవ్వద్దని సీరియస్గా చెప్పినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి రేపు గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ఈ ప్రసంగంలో మరి ఇక ఈ ప్రసంగానికి ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరి సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చుండగా మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరవబోతున్నారనేది మాత్రం ఇప్పుడు స్పష్టమవుతోంది. మొత్తానికి చాలా రోజుల నుంచి అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలల తర్వాత మరి మొట్టమొదటిసారిగా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు. సో పోయినసారి సెషన్లో కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన వచ్చారు. మరి ఇక దీంట్లో ఎమ్మెల్యేగా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కాకుండా బడ్జెట్పై కూడా మరి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మరి కాసేపు కూర్చున్నారు. ఆ తర్వాత మీడియాతో కూడా 1-2 నిమిషాలు మాత్రమే మాట్లాడి బడ్జెట్పై పెదవి విరిచి వెళ్ళిపోయారు. సో దీంట్లో మరొకసారి ఆయన రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వస్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా కేసీఆర్ రావాలి అని కాంగ్రెస్ నేతలంతా కూడా మరి కోరుతున్న నేపథ్యంలో మొత్తానికైతే రేపటి సమావేశానికి ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారు. సో సభలో ఒక మరి వాతావరణం అయితే కనిపించబోతుంది. సో కాంగ్రెస్ వర్సెస్ మరి ప్రధాన పక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీల మధ్య మరి రేపటి నుంచి మరొకసారి మాటల తూటాలు పేలే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా మరి ఒక రకంగా సీఎం నేతృత్వంలో కూడా సిద్ధమయ్యారని చెప్పచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాల విషయంలో ఇప్పటికే పలు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మరి 2 పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగే పరిస్థితి ఉంది. సో రానున్న అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సంబంధించి మరి వాడివేడిగా జరుగుతాయని మాత్రం స్పష్టమవుతుంది. ఇక చూడాలి మరి రేపటి నుంచి మరి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మరి మాజీ సీఎం కేసీఆర్ ఒక్కరోజే హాజరవుతారా, సో మొత్తం సెషన్ అంతా పాల్గొంటారని మాత్రం చూడాల్సి ఉంటుంది.